అంటే నన్ను ఇమిటేట్ చేశారు కదా చాలామంది, సరదాగా అన్నీ ఇమిటేట్ చేసి చూపిస్తాను నేను ఊరికే. ఎందుకంటే మీకు ఆన్ స్క్రీన్కి ఆఫ్ స్క్రీన్కి పెద్ద తేడా ఉండదు. అన్నీ ఆన్ స్క్రీన్లో ఎలా ఉంటారో ఆఫ్ స్క్రీన్లో కూడా అలాగే ఉంటారు. సో ఆఫ్ స్క్రీన్లో అంటే మేము ఎప్పుడన్నా హాలిడేకి వెళ్ళినప్పుడు, మేము సరదాగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే ఇది వినాలి. సో ఇదేంటంటే ఎలా ఉంటుందంటే, అంటే ఎయిర్పోర్ట్కి ఇప్పుడు నేను మా చిరవి సుబ్బరాజు ఇలా మేము హాలిడేకి వెళ్తున్నప్పుడు అన్నయ్యతో, మేము ఎయిర్పోర్ట్కి ఆయన ఆయన మాకంటే ముందే వస్తాడని తెలుసు, అయినా సరే మేము ఎయిర్పోర్ట్కి పరిగెత్తేసరికల్లా ఆయన ఆల్రెడీ లాంచ్లో కూర్చొని ఉంటారు. ఎయిర్పోర్ట్లో మనకు ఎలా ఉంటుంది, ఏమన్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే అక్కడ షాప్స్ ఏంటి అదేంటి కొంచెం ఫ్లైట్ టైం ఉంటే ఇలా చూసుకుంటూ ఇలా వెళ్తుంటాం కదా. సో అన్నయ్యతో ఇలా చూసుకుంటూ, అన్నయ్య ఇది చూసావా అని తెలియసరికి ఆయన గేట్ దాటేసి లోపలికి వెళ్ళిపోయి ఉంటారు. ఆయన నడుస్తుంటాడు, మేము వెనకాల పరిగెడుతూ ఉంటాం, వెనకాల విపరీతంగా పరిగెడుతుంటాం, మామూలుగా ఉండదు. షాపింగ్కి వెళ్తాం కదా, నాకు అందుకంటే ఈ సినిమా ఇన్కమ్ ట్యాక్స్ కాబట్టి నాకు బాగా గుర్తొచ్చింది. ఆయనతో షాపింగ్కి వెళ్ళాం, న్యూయార్క్ షాపింగ్కి వెళ్ళాం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రైడ్ చేసినట్టే. షాపులోకి వెళ్తే ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తాడు కదా, దాని రేట్ ఎంత, అది ఏంటి, మన సైజ్ ఇలా 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 అంటే మనం గబుక్కున వెళ్ళి మనం కొనాలంటే చూసి, ఎస్పెషల్ న్యూయార్క్ వెళ్తే నేను మా బావ ఏంటి మన మిడిల్ క్లాస్ ఫెలోస్ మేము, అది కొనాలనుకుంటే అది దాన్ని చూసి డాలర్లని మళ్ళీ ఫోన్ తీసి దాన్ని ఇంటూ 80-85 అయ్యేసరికి అబ్బాయి నా షాపింగ్ అయిపోయింది మీరు ఉందా, మీరు కొనుక్కోండి. ఎలాగా హీరో వెయిటింగ్ చేస్తే షాపింగ్ చేస్తే బాగుంటుందా, బా మీరు కొనుక్కోండి అబ్బాయి నేను వెయిట్ చేస్తాను, ఎలా వెయిట్ చేస్తాను, మొత్తం సగం షాప్ కొనేస్తాడు అక్కడ. ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే ఇక్కడ ఎవరో అక్రమంగా ఏదో దాచుకున్నారు, దాన్ని మనం సీజ్ చేస్తున్నట్టే ఉంటుంది షాపింగ్. ఫటా 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 వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒకసారి ఏమైందంటే ఇలా షాప్కి వెళ్తే ఇంకా మా పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆయన షాపింగ్ చేస్తుంటే వెనకాల నేను మా చోటు ఇలాగ బ్యాగులు పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళడమే. ఎందుకంటే ఆయన పట్టుకుంటాడు, ఆయన ఏదో మాతో మోపిస్తున్నది కాదు, విపరీతంగా ఉంటాయి. సో ఒక మనిషి పట్టలేనంత ఉంటాయి, పట్టుకొని వెళ్ళడమే. ఒకసారి ఒక షాప్ వాడు ఏంటి ఆయన వెనకాల ఎంతమంది తిరుగుతున్నారు, హూ ఈజ్ హీ అని అడిగాడు. ఇప్పుడు వాడికి అమెరికాలో మాస్ మహారాజ్ అని ఎలా చెప్తాను నేను, యు నో టామ్ క్రూయిజ్ అంటే ఆఫ్ కోర్స్ హీఈస్ అవర్ టామ్ క్రూయిజ్ అన్నాను. ఆడికి అర్థం అవ్వాలని. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆయన మళ్ళీ పెద్ద షాప్ కదా, ఆయన ఎవరు అడిగారు, ఈడు యు నో విల్ స్మిత్, హీఈస్ అవర్ విల్ స్మిత్ అన్నాడు. వాళ్ళిద్దరు మాడుకుంటారు కదా, అదేంటంటే చచా కాదు ఆడి విల్ స్మిత్ అంటే కాదు ఇదంట, వాళ్ళు కొట్టుకేసుకున్నారు. వాళ్ళు మా దగ్గర వచ్చారు, యువర్ ఫ్రెండ్ ఈజ్ సెయింగ్ విల్ స్మిత్ అండ్ యూఆర్ సెయింగ్ టామ్ క్రూయిజ్, వాట్ ఈస్ దిస్ అంటే మేము గబుక్కునా నిజంగా హీరోనా మేము వాళ్ళ మీద జోకులు వేస్తున్నామా అన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోయారు, పాపం హట్ అయిపోయారు. నేను అన్నాను ఇద్దరు కలిపితే ఆయన అని చెప్పాను. సైట్ సీయింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. అన్నయ్య సైట్ సీయింగ్ గురించి మనం ఖచ్చితంగా మాడుకోవాలి. నేను చెప్పాలి, మేము ఒక మంచి అన్నయ్య మమ్మల్ని ఒక పెద్ద ఒక 46th ఫ్లోర్ 50th ఫ్లోర్ టైమ్ స్క్వేర్లో టాప్ స్టార్ బిల్డింగ్లో కూర్చోబెట్టాడు. మాకేమో ఎప్పుడెప్పుడు కింద టైమ్ స్క్వేర్కి వెళ్ళి చూడాలా అని కోరిక. సైట్ సీయింగ్ అంటే ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చాడు అన్నయ్య, అది మనం మీరు కూడా తెలుసుకోవాలి. సైట్ సీయింగ్ అంటే జస్ట్ సైడ్ నుంచి చూడడం అనమాట ఇలాగా, అది సైట్ సీయింగ్ కాదు, సైట్ సీయింగ్. కర్టెన్ తీయడం అద్భుతం అబ్బాయి ఈ దేశం అని మళ్ళీ కర్టెన్ వేసేయడం, మాకేమో కిందికి వెళ్ళాలి, అది మా మనసేమో టైమ్ స్క్వేర్కి వెళ్దాం వాటి జరుగుతుంది మళ్ళీ కూర్చొని మసే కబుర్లు చెప్పి గబుక్కున ఒక రోజు డ్రింక్ ఉంటే ఉంటుంది ఉండదు, అది పెద్ద మ్యాండేటరీ కదా. మళ్ళీ ఏదైనా డిన్నర్ చేసుకుంటావు ఎవ్రీ ఇయర్ రావాలి ఇక్కడికి అని మళ్ళీ డోరేజ్. ఆ కర్టెన్ తీయడం, అది చూడడం, మళ్ళీ వేయడం. మాకు కిందికి వెళ్ళి పబ్ హాపింగ్ చేయాలనో అది చేయాలనో అయితే అని అక్కడ ఒక 100-200 years ఓల్డ్ పబ్ ఏదో ఉందంట, లోపలంతా స్టోన్ స్ట్రక్చర్ ఉంటుందంట. నువ్వు చెప్పు బావా అన్నయ్య. ఇప్పుడు అతను హరీష్, నేను రవితేజ. అన్నయ్య అక్కడ ఒక కసబ్లాంకా అని ఒక పబ్ ఉంది అన్నయ్య, లోపల మొత్తం స్టోన్ స్ట్రక్చర్. అది మీరు వెళ్ళొచ్చేయండి అన్నయ్య, అది కదా మీరు వెళ్ళొచ్చండి అబ్బాయి హాలిడే వచ్చినప్పుడు ఇగో రిస్ట్రిక్షన్ పెట్టి మీరు వెళ్ళొచ్చేయండి అన్నయ్య. అక్కడ మీరు వెళ్ళొచ్చండి. అక్కడ ఒక షూటింగ్ ఉందన్నయ్య, రియల్ గన్స్ తో, రియల్ బుల్లెట్స్. మనం హాలీవుడ్ గన్స్ మీరు కాల్చి వచ్చేయండి. సో అన్నయ్యతో హాలిడే ఇలా ఉంటుంది. బట్ హ్యాడ్ అ గ్రేట్ టైమ్స్. ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నా, ఫ్రెండ్షిప్ డేలో అని వెనక్కి తిరిగి చూసుకుంటే హాఫ్ ద సినిమా, నేను చెప్పేది సినిమా కాకుండా హాఫ్ ద సినిమా
ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే ఆ హ్యూమర్ కానీ తనతో ఉండే ప్రతి సెకండ్ మాకు ఇవన్నీ గుర్తున్నాయంటే కారణం, ఇవన్నీ జరిగి పాండమిక్ బిఫోర్ జరిగినాయి ఇవన్నీ, బట్ స్టిల్ ఇవన్నీ గుర్తున్నాయంటే కారణం కలిసిన ఫస్ట్ డేనే ఎరా అబ్బాయి అని కలిసిపోయి అంత ఫ్రెండ్లీగా ఉండడం, ఒక స్టార్తో ఉన్న విషయం మర్చిపోయేలాగా బిహేవ్ చేయడం కేవలం మాస్ మహారాజ్కి మాత్రమే చెల్లింది. అండ్ మా కోరిక అదే, ఎప్పుడు ఎవరు ఎలా ఎన్ని సినిమాలు చేస్తారు ఏంటి మనకేం తెలీదు, మనం చేస్తాం కదా, మన సినిమాలు చేస్తాం. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈ రోజుకి మనం మాయాబజార్ చూస్తుంటాం, ఈ రోజుకి మనం మగలేసం చూస్తుంటాం. సో ఇప్పుడు మేము మళ్ళీ రేపు పొద్దున ఏముంటుందంటే ఏమైనా మగలేసం తీసారా అంటారు. లేదు, చూస్తున్నాం, చూడడానికి కూడా మీ పని. సో ఏంటంటే రేపు పొద్దున రాబోయే సంవత్సరాల్లో మేబీ ఒక 10 years తర్వాత, 15 years తర్వాత, 30 years తర్వాత కూడా ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ ఇంక్లూడింగ్ టుడేస్ డేట్ ఇట్ విల్ బి ఏ ఫర్ ఎవర్ మెమరీ. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అని, నిజంగా ఇవన్నీ మాకు స్వీట్ మెమరీస్. అన్నయ్యతో ఒక సూపర్ స్టార్ నా ఫ్రెండ్ అవుతాడని నేను ఎప్పుడు కళ్ళు అనుకోలేదు. ఫ్రెండ్ అయినందుకు నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్.